హాయ్ హలో నేను మీ కృష్ణ. ప్రస్తుతం మన ముందు సీనియర్ పొలిటీషియన్ కందిమల్ల భరత్ కుమార్ మనతో. రాముడు మంచి బావుడు అన్నట్టుగా భరత్ కుమార్ మంచి బావుడా? చిన్నప్పటి నుంచి కూడా అదే పేరులో తెచ్చుకున్నానన్నా. అంటించుకోనికి వచ్చారా లేదా దీన్ని క్లీన్ చేయడానికి వచ్చారా అంటే ఏం చెప్పాలి? నేను క్లీన్ చేయడానికే. అంటించుకోవడం అనేది సహజము. ఇప్పుడు అది ఎంత మంచిగా చేసినా కూడా అంటుతూనే ఉంటుంది. నేను రాజకీయ నాయకుడిని కాదు, జనం మనిషిని. నేను ఇండిపెండెంట్ అంటే నేను జనం మనిషిని. మేము తీసినటువంటి గ్రామంలో ఇప్పుడు తాగుతున్నటువంటి మంచినీటి బాయ్ మా నాన్నగారు ఉన్నప్పుడే వారు తీయించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి మేలు జరిగింది? నాయకులకు మేలు జరిగిందన్న. ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇంకా ఎప్పుడు ఐక్యంగా వీరు ఓటు కావచ్చు లేదంటే వీళ్ళ అధికారాన్ని చేదెక్కించుకునే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు బీసీలం ఎస్సీ ఎస్టీ మైనారిటీల మధ్య ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అది ఇప్పుడు మనవాడు పార్టీ పెట్టినప్పుడు ఆ గ్రామం కోసం అభివృద్ధి కోసం ఎవరు ఏ పార్టీ దగ్గరికైనా ఏ నాయకుడి దగ్గరికైనా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 365 days 365 రోజులు 24 గంటలు 24 hours ఇక్కడే ఉంటా. సార్ నమస్కారం. అన్న నమస్తే అన్న. బాగున్నారా సార్? అంత క్షేమం అన్న. చాలా యాక్టివ్ ఉన్నట్టుంది. అవునన్నా. ఏమైనా రహస్యం ఉంటుందా? అన్న నేను వెరీ సిస్టమేటిక్, చాలా యాక్టివ్ ఉంటాను. అంటే మిగతా వాళ్ళంతా సిస్టమేటిక్ ఉండరా? నా లైఫ్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఓకే. కాబట్టి అంటే ఏమన్నా ఈ డైట్ సిస్టమ్ ఇట్లాంటివి ఉంటుందా? డైట్ సిస్టమ్ కూడా ఉంటుందన్న. లైఫ్ లో కొంచెం ఒడిదొడుకులు తిని ఉన్నాను కాబట్టి నేను వెరీ యాక్టివ్ ఉంటాను. నేను ఏం తిన్నారు సార్? మీకేం సమస్య ఉంటుంది? మంచి సంబంధ కుటుంబమే కదా అన్న. ఒక్కనే నేను మా తల్లిదండ్రులకి నా 21 years నుండి మా తండ్రి జరిగిపోవడం జరిగింది. అప్పటి నుంచి బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి చాలా సిస్టమేటిక్ గా నా లైఫ్ స్టార్ట్ అయిందన్న. కాబట్టి కొంచెం యాక్టివ్ ఉంటా, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటా, చాలా పాజిటివ్ గా ఉంటా. దాని పరిణామమే ఇప్పుడు సర్పంచ్ అనుకోవచ్చుగా? అవునన్నా, తప్పకుండా తప్పకుండా. మా నాన్నగారు ఇచ్చినటువంటి వారసత్వం అందరితో ఎలాగైతే కలిమిడిగా ఉంటారో వరుసలు పెట్టుకుంటూ మా గ్రామంలో ప్రతి ఒక్కరితో పిలుచుకున్న స్వభావం మాది. అదే మా తండ్రి గారి ద్వారా నుంచి మేము పునికి పుచ్చుకొని మేము కూడా అందరితో అలానే ఉంటామన్నా. కాబట్టి ఏ తల్లి సహజంగా పొలిటీషియన్ కాకుండా ఇంకా కొద్దిగా చదువులో లేదంటే సెటిల్ కావాలి, ఒక పెద్ద పోస్ట్లో ఉండాలి, ప్రభుత్వ పరంగా ఉండాలి అనుకుంటారు. మరి మీ ఫాదర్ అలా అనుకోలేదా? మా ఫాదర్ అది అనుకున్న మాట వాస్తవం అన్న. కానీ అతను రాజకీయాల్లో ఉండి అతను పోయిన తర్వాత అదే లైన్ నేను ఎంచుకోవడం అది నా అదృష్టంగానే భావిస్తున్నాను. నేను వేరే ఉద్యోగంలో పోయితే ఇంత మంచి అవకాశం రాకపోయేదేమో, ఇందరితో కలిసే అవకాశం. ఇదే మంచి అవకాశమా? ఇదే నాకు పెద్ద అవకాశం అన్న. ఎందుకంటే మా నాన్నగారు కూడా అప్పుడు ఇండిపెండెంట్ సర్పంచ్ అవ్వడం, మరి అదే విధంగా ఆయన పోయిన 30 years తర్వాత కూడా మళ్ళీ నేను ఇండిపెండెంట్ సర్పంచ్ అవ్వడమే నా ప్రజల ఆశీస్సులు మా తండ్రి గారి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయని భావిస్తూ ఇదే గొప్ప అవకాశంగా నేను అనుకుంటున్నాను. అది భరత్ కుమార్ ఒక చైల్డ్హుడ్ ఎలా సాగింది? వెరీ హ్యాపీ అన్న. చాలా నేను ఒక్కరినే కాబట్టి చాలా గర్వంగా మా తల్లిదండ్రులు వేరే దేనికి లోటు లేదన్నా. చాలా బ్రహ్మాండంగా జరిగింది అన్న. ఇప్పుడు స్కూల్ ఏజ్ ఉంటుంది కదా అన్న, ఎట్లా ఉండేది మీకు? అది
స్కూల్ ఏజ్ అంటే నేను చాలా ఫస్ట్ టు 10th 7th వరకే ఇక్కడ చదివినా. తర్వాత నేను కోరుకున్నటువంటి రెసిడెన్షియల్ లో వేస్తా ఉండేది వాళ్ళు. నేను ఒక్కనే కాబట్టి నేను అక్కడ ఉండలేకపోయేది, వాళ్ళు ఇక్కడ ఉండలేకపోయేది. ఆ గర్వంతో చదువు డిగ్రీ వరకే సాగిందన్న. కాబట్టి అట్లా అయితే రాముడు మంచి బావుడు అన్నట్టుగా భరత్ కుమార్ మంచి బావుడా? చిన్నప్పటి నుంచి కూడా అదే పేరులో తెచ్చుకున్నానన్న. ఉన్నదా నా గ్రామంలో గానీ ఏమన్నా ఈ చైల్డ్హుడ్ లో స్కూల్ బిలో 8th 9th 10th లో డిషన్ ఉంటాయి కదా, అట్లాంటి ఏం డిషన్ లో ఎప్పుడు సార్ అవి ఉంటాయి కానీ న్యాచురల్ గా నా లైఫ్ లో ఎప్పుడు కూడా అవి లేవు. ఏమనపోయేదా? ఎవరిని కిచ్చుడు ఇవన్నీ ఏం లేవా? ఏ లేదండి, మా తల్లిదండ్రులకు అట్లాంటి కంప్లైంట్స్. మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు కొట్టే వాళ్ళ గిల్లుడు గిచ్చుడు ఇట్లా చేసే వాళ్ళ? అంటే మా ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న స్కూల్ టైంలో ఉండేది, అవి ఉండేది అంతే తప్పితే అవి పెద్దగా సీరియస్ ఇష్యూ అయితే ఎప్పుడు మాకు ఫైటింగ్లు కానీ గొడవలు కానీ ఏది లేదు. సో ఎందుకు ఆటలలోనా పాటలలోనా లేకపోతే ఓన్లీ చదువులేనా భరత్ కుమార్ గారు? నేను కొంచెం ఆటలలోనే కొంచెం యాక్టివ్గా ఉండేదన్న. ఏం మాట్లాడేవారు? మామూలుగా షటిల్ ఆడుతూ ఉండేది, క్యారమ్స్ ఆడుతూ ఉండేది, వాటిలలో ఉండేది. చిన్నప్పుడు సార్ లేకపోతే ఖోఖో ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఉంటుంది సార్. ఉండేయండి, క్యారమ్స్ ఉండేది, మాకు షటిల్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో కూడా SBI బ్యాంక్ ఉండేది సార్. దీంట్లో చైల్డ్హుడ్ లో పైసలు బాగుండే బ్యాంక్, SBI బ్యాంక్ ఉండేది. ఇప్పుడు అట్లా ఉండదా మరి? బ్యాంక్ ఏం లేదు, బ్యాంకు లేదు, పైసలు అవుతున్నాయా? పైసలు ఉన్నట్టు పైసలు ఉంటే బ్యాంక్ ఎందుకు పోతుంది అన్న, బ్యాంక్ ఇక్కడే ఉండేది. పోయేటప్పుడు వాళ్ళు పైసలతో సహా పట్టుకోవాలి. సెటిల్ లాంటిది ఇక్కడ ఆడేవాళ్ళు ఎక్కువ. అంతే అంతే. ఇక్కడ అంతా చిన్నప్పటి నుంచి కూడా బ్యాంక్ స్టాఫ్ అంతా ఉండేది. షటిల్ గానీ వాళ్ళతో ఆడేవాళ్ళం, స్కూల్లో ఆడేవాళ్ళం. చాలా యాక్టివ్ గా గేమ్స్ లో మంచి పార్టిసిపేషన్ ఉండేది అన్న. డిగ్రీ వరకు డిగ్రీ వరకు. మ్యారేజ్ సిస్టమ్ మ్యారేజ్ 2000 లో అయింది మాకు. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అన్న. మాకు చుట్టాలే, మాకు మేనమా బిడ్డ. చుట్టా ఉంటారు సార్. అరేంజ్ మ్యారేజ్ అన్న. డిగ్రీ రాకపోయారు కదా? అవును. అప్పుడు అందరూ అటు కో ఎడ్యుకేషన్ అటు మీరేం చూడపోయేదా? అంటే అట్లాంటిది ఏం లేదన్నా. మేడం ఉన్నా అనుకుని ఏమనుకోకండి, ఉన్నది మాట చెప్పండి. మాకు అప్పట్లో అట్లాంటి ఆలోచన లేకుండే. మిగతా వాళ్ళకు ఉండేదా? లేదు, అట్లాంటి కాదు. ఏజ్ ప్రభావం ఎవరికి తగ్గట్టు వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతా ఉంటది కాబట్టి నేను సరే మీరేం ఏం లేదా అటు ఇటు చూసుకోవడమో, కలిసిపోవడమో, రావడమో చిన్నది ఎక్కడున్నావు కాడా? లేదు. సరే అటు నుంచి ఉండేదా? అట్లేం లేదన్నా. వన్ సైడ్ వన్ సైడ్, ఈ సైడ్, ఆ సైడ్, ఏ సైడ్ లేదన్నా. మాకేమైనా జాగ్రత్త ఏమన్నా దాస్తుందా, ఏమన్నా అనుకుంటున్నా? లేదన్నా, అట్లా దాయడం ఏం లేదు. వారి ముందటనే మేడం ఏమనుకో చెప్పండి. అట్లేం లేదన్నా, అందరికి ఓపెన్ సీక్రెటే. అట్లాంటిది ఏం లేదు. అంత కూల్ లైఫ్, చాలా ప్రశాంతమైన జీవితం జీవితంకి వచ్చింది. అప్పటి నుంచి నా జీవితం మంచిగా స్టార్ట్ అయింది. మేడం మీ జీవితంలోకి రావడం వల్ల భరత్ కుమార్ గారి జీవితం టర్నింగ్ పాయింట్ అయిందని భావించవచ్చు. తప్పకుండా అన్న. అక్కడి నుంచి నా లైఫ్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయిందన్న. హ్యాపీ లైఫ్. అప్పటి నుంచి కష్టాలు అయితే సహజం. తర్వాత అమ్మ, నా భార్య, నా కూతురు, అంత హ్యాపీ లైఫ్ అన్న. చిన్న ఫ్యామిలీ, చిట్టి. ఇది పాలిటిక్స్ అన్న, బురద అంటారు ఎవరైనా అన్న. ఇందులోకి వస్తే అంటుతుంది అంటారు. అంటించుకోనికి వచ్చారా లేదా దీన్ని క్లీన్ చేయడానికి వచ్చారా అంటే ఏం చెప్పగలుగుతారు? తప్పకుండా నా వంతుగా నేను క్లీన్ చేయడానికే. అంటించుకోవడం అనేది సహజము. ఇప్పుడు అది ఎంత మంచిగా చేసినా కూడా అంటుతూనే ఉంటుంది. రాజకీయం అనేది బురద అనేది మీరే చెప్పినారు. అది మాకు వారసత్వంగా వచ్చింది. అది కూడా వారసత్వంగా వచ్చింది కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. మా నాన్నగారు చేసినారు. మా నాన్నగారి కంటే ముందు మా పెద్ద నాన్నగారు ఎంపీపీ, ఫస్ట్ ఎంపీపీ నర్సీపేట మండలి చేసినారు. మా నాన్నగారు 2 times సర్పంచ్ చేసినారు. తర్వాత మా నాన్నగారు ఇవన్నీ మాకు నా చిన్నప్పుడు వైస్ ఎంపీపీ 2006 లో వైస్ ఎంపీపీ చేసినాను. తెలంగాణ పెద్ద పోస్ట్ పోవాలి కదా అన్న. అవకాశం అనేది నా రిజర్వేషన్ నా ఊర్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు నిలబడ్డప్పుడు. రిజర్వేషన్ ఎందుకు సార్? మనకు పెద్దదానికి పోతే అయిపోతుంది కదా. రిజర్వేషన్ ఉండాలి కదన్నా. నియోజకవర్గం సార్ పోతే అయిపోతుంది. రిజర్వేషన్ లేదన్నా, మాది ఎస్టీ రిజర్వ్డ్. ఎస్టీ రిజర్వ్డ్. ఓకే. మాకు రిజర్వేషన్ జనరల్ ఏముంది అందులో? జనరల్ లేదు కదన్నా, మాకున్నదే జనరల్ వేసుకుంటే అయిపోతుంది కదా. మా ఏముంది అందులో? మా ఏరియాకి, మా కాన్స్టిట్యున్సీకి, మా దగ్గర ఉన్న వాటికి. ఇప్పుడు మా తండ్రి గారి ప్లేస్ కుర్చీలో కూర్చోవడం అనేది నా జీవితాశయం ఫస్ట్.
కాబట్టి అవకాశం రావడమే నాకు జన్మ అంటే మీరు ఇంతవరకు ఆలోచించారా అన్న ఫస్ట్ స్టార్ట్అప్ బేస్ కాబట్టి బేస్ నుంచి మనం వెళ్ళాలి పైకి. ఆ అవకాశం అప్పుడు 2006 లో నాకు ఎంపీటీసీ అవకాశం వచ్చింది. వైజ్ ఎంపీపీ అయినా అప్పుడు ఎంపీపీ ఎస్సీ లేడీ ఉండన్నా, కాబట్టి నేను వైజ్ ఎంపీపీ చేసినాను. అప్పుడు కూడా అందరితో మంచిగా కలిసిమెలిసి నా గ్రామానికి కావాల్సినటువంటి నా ఛాయాశక్తులు అప్పుడు చేయడం జరిగింది. నిజంగా సర్పంచ్కి అంత హోదా, అంత పలుకుబడి, అందరు ఏది బరువు బాధ్యతలు ఉన్నాయని భావించవచ్చా? 100% అన్న. గ్రామంలో ఫస్ట్ సర్పంచ్కి ఎక్కడి నుంచైనా రాజకీయంగా మంచి గుర్తింపు ఉంటది, పని విలువ అనేది సర్పంచ్ ద్వారానే ఉంటుంది. 100% ఉందన్న. చేసేవారే ప్రతి ఒక్కరికి లేదంటారు సార్, అనుభవించడానికి తప్పకుండా ఉంటది. అది చేయలేనికి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినా ఏం చేయలేడన్న. కాబట్టి అది అనుభవించాలి, చేయాలని కోరిక ఉండాలి, చేయాలనే తపన ఉన్నోడికి అనుభవిస్తాడు, చేస్తాడు. దాని గురించి అవగాహన కూడా ఉన్నోడికైతే. సో నిజంగా సర్పంచ్ మీద అధికారుల ఫాలో అప్ ఉండడము ఈ 2018 యాక్ట్ ప్రకారంగా ఇది ఎంత మేరకు సబాబు మీరు చెప్పండి. నాకు తెలిసి ప్రజల చేత ఎన్నుకోబడిన పదవి ఏదైనా అధికారుల మీద అధికారుల అజమాయిషీ ఉండకూడదు అనేదే నా భావన అన్న. ఏదైనా ప్రజల కంటే ప్రభుత్వాలు ఏర్పడ్డది మొత్తం ప్రభుత్వాలు అనేది ప్రజల ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఉంటాయన్న. రాజ్యాంగం ఏదైనా ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజల కొరకు చేసుకున్నవే. దాన్ని ఒక అధికారి ప్రజల నిర్ణయాన్ని తిరస్కరించడం అనేది కరెక్ట్ కాదనే నా భావన. సో మరి ఇదే ఫాలోఅప్, ఇదే నియంత్రణ ఎమ్మెల్యే పైన కూడా ఉండాలి కదా? తప్పకుండా అన్న. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో లేకుండా గ్రామ స్థాయిలో ఉండడం అనేది తప్పు. గ్రామ స్థాయిలోనే ప్రజలు వార్డు నెంబర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఎంపీ స్థాయి వరకు ఎన్నుకునేదే ప్రజలు. వాళ్ళందరికీ లేనిది ఒక సర్పంచ్ మీదనే అధికారికి అధికారం ఇవ్వడం అనేది కరెక్ట్ కాలేదని నా భావన. సో మరి దీన్ని తీసేయాలంటే ఎట్లా? తప్పకుండా దాన్ని అయితే భవిష్యత్తులో రాజ్యాంగాన్ని సవరించడమో మరి అంటే చట్టాన్ని సవరించేసి దానికి చేయాలనేది దానికి నా యొక్క కోరిక ప్లస్ డిమాండ్ కూడా. చూద్దాం, అది కాలమే నిర్ణయిస్తాను. అంతే, అది కాలమే నిర్ణయిస్తుందన్న. నిజంగా సర్పంచ్ చెప్పండి. ఒక్కొక్కరు ఇప్పుడు నాలాంటి వారు ఒక్కొక్కరు చెప్తా ఉంటే అనుభవాలు తెలుస్తా ఉంటే తప్పకుండా అది గవర్నమెంట్ ప్రభుత్వాల దృష్టికి వెళ్ళేసి అది తీయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది, సవరించాల్సిన బాధ్యత కూడా ఉందని భావిస్తున్నాను. దాంట్లో చాలా మంది ఏమంటారు, ఉంటే ఏం తీయరాదు, ఏమైతుంది, అధికారే కదా, అంటే మాకు పర్యవేక్షణ ఉంటుంది, మా మీద ఏముండదు, మేము ఏం చేస్తున్నాం అని ఉంటుంది అని కూడా ఇట్లా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారన్నా. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు అందరికి ఒకటే న్యాయం ఉండాలి, సమన్యాయం ఉండాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడినారో వాళ్ళందరూ నాయకులకు ఉంటే వీరికి ఉండాలి. అంతే. వారికి లేదు అంటే వీరికి ఉండద్దు. ఏదో ఒకటే సిస్టమ్ ఉండాలి. లేదు వీరికి ఉండదు, అది ఉన్నదంటే వీళ్ళకి పవర్ ఎక్కువ, వాళ్ళ అందరికంటే పవర్ వీళ్ళకి ఎక్కువ. మన ఊళ్ళో ఎట్లా దీన్ని హ్యాండిల్ చేస్తుండో భరత్ కుమార్ గారు? అధికారులకి మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాళ్ళతో సమన్వయం కలుపుకొని మనకు కావాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయో వారితో చర్చించి మనకు ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికైతే ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళన్నిటి గురించి మనం పనిచేయాలంటే అధికారి రాజకీయ సమస్యలు ఉంటాయా గ్రామీణ ప్రాంతంలో అన్నా? నిజంగా సమస్యలు ఉంటాయా? ఉండేటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నా పైదానికి పోవాలన్నా కూడా గ్రామీణ ప్రాంతం ఏముంటాయి సార్? పెన్షన్ ఉంటది, ఓకే, ఇంటి పన్ను, ఇంటి అదే రకరకాల సమస్యలు, ఇలా కొట్లాట ఎక్కువ ఉంటుంది. ఇంకా అవును, గెట్ల సమస్యలు ఉంటాయి, చిలకల సమస్యలు ఉంటాయి, ఇండ్ల సమస్యలు, జాగల సమస్యలు ఉంటాయి, భార్య భర్తల సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. సమస్యలన్నీ గ్రామ స్థాయిలోనే ఉంటాయి. భరత్ కుమార్ ఇలా తిట్టానా మరి పరిష్కారంలో? 100% అన్న. నాకు నా బ్లడ్డే రాజకీయంగా మా నాన్న ఎటువైపు అయితే అటేనా, లేకపోతే దగ్గర ఉంటారా? న్యాయానికి దగ్గర, జర అందరికి అందుబాటులో, బీదవారికి అందుబాటులో ఉండే ప్రయత్నం నేను 99.9% చేస్తున్నా. ఓకే ఓకే. ఏ రాజకీయ నాయకుడైనా అదే మాట అంటారు. మరి మీరెట్లా? నాకు ఏ పార్టీ లేదన్నా, నేను రాజకీయ నాయకుడిని కాదు, జనం మనిషిని. నేను ఇండిపెండెంట్ అంటే నేను జనం మనిషిని. మరి ఎందుకు ఎటో వైపు వెళ్ళాలి కదా? లేదన్నా, అవసరం లేదు. గ్రామ సర్పంచ్కి ఎటువైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. జనంకి దగ్గర ఉండి. మరి మీరు కొంతకాలం పార్టీలో పనిచేశారు కదా? వేరే పార్టీలలో చేసినన్నా. ఈ గ్రామ సర్పంచ్ అనేవాడు
రెబల్ చేశారు మొన్న, అంతే కదా? ఇక రెబల్ కాదన్న, ఇండిపెండెంట్ గా వేసిన బీఫామ్ లో కూడా ఇండిపెండెంట్ అనే ఉంటుంది. మీన్స్ మీకు ఆ పార్టీ అనుకూలించకపోవడం వల్ల, మీకు వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఏది మీరు ఇండిపెండెంట్ చేశారు, అంతే కదా? వారు సహకరించకపోతే మిగతా పార్టీలు లేవా అన్న సహకరిస్తారు, వేరే పార్టీ నుంచి కూడా వేయచ్చు కదా. అంటే అప్పటికప్పుడు పార్టీ మారలేం కదా? మారొచ్చు కదా, అంతేనా? అట్లా మారిన వాళ్ళు లేరు అన్న. రాజకీయంలో ఏదైనా సాధ్యమే కదన్న, కానీ స్వీకరించే జనం స్వీకరించాలి. ఆ పార్టీనైనా వ్యక్తినైనా ఫస్ట్ జనం స్వీకరించాలి. ఎలా అనుకున్నారు ఈ ఇండిపెండెంట్ చేస్తే మనము ఇది సాహసోపేతమే కదా అని అనుకోలేదా? లేదన్నా, అది మాకు ఇంతకుముందు మా నాన్నగారిది అది ఉన్నది కాబట్టి మా నాన్నగారి పేరు, మా నాన్నగారి చేసిన పనులు చెప్పుకుంటూ మా జనానికి అందరికి ఏమైనా వరాలు ఇచ్చారా? ఏదైనా మా నాన్న చేసిన పనులు చెప్తేనే నన్ను గుర్తించి కడుపులో పెట్టుకుని నన్ను చూసుకుని గెలిపించినారన్న. దాంట్లో మేము వరాలు ఇవ్వాల్సిన పని లేదు. మాకున్న ఆస్తులు మొత్తం గ్రామానికి వంచినామన్నది అందరికీ తెలుసు. ఏమేమి మంచారు? మేము తీసినటువంటి గ్రామంలో ఇప్పుడు తాగుతున్నటువంటి మంచినీటి బాయ్ మా నాన్నగారు ఉన్నప్పుడే వారు తీయించడం జరిగింది. అది ఇప్పటి వరకు ఆ నీళ్లు తాక్కుంటూ మా నాన్నను మర్చిపోకుండా అదొకటి ఉన్నదంటే. నెక్స్ట్ అతను ఎవరికి ల్యాండ్ పంపకాలు ఏమి కాదు, ల్యాండ్ అమ్ముకున్నాం వీటి కోసమే. అంత జనానికి మేము బయట ఆస్తులు కొన్నది ఏం లేదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు. కొన్ని మా నాన్నకు వచ్చిన మరి ఇప్పటికి ఒక 15 ఎకరాలు ఉందన్న. మా నాన్నకు ఒక 100 ఎకరాలు ఉండే. ఓకే, అప్పటి నుంచి అమ్ముకుంటూ వచ్చి ఒక 15 ఎకరాలకు ఇప్పుడు ఆగింది. మీరెంత? మీరు నేను మా నాన్న పోయిన తర్వాత 10 ఎకర్స్ అమ్మినన్నా. నాకు ఇప్పుడెంత అమ్మబోతుండ్రు? ఇంకా చూడాలి, ఇంకా 5 ఏళ్ల కాలంలో, ఇంకా 5 ఏళ్ల కాలం ఉన్నదన్న. దాన్ని కాలం నిర్ణయిస్తుంది, 2-3 పోతుంది, ఇంకా పోతుంది అన్న. దాంట్లో ఆ పరిస్థితి ఉంది. పాలిటిక్స్ లో ఒక వ్యాపారం లేకపోతే చాలా కష్టం కదా. ఏమన్నా వ్యాపారం ఉందా? నాకు ఎలాంటి వ్యాపారం లేదన్న, పూర్తిగా వ్యవసాయం ఫ్యామిలీ. దానికి తోడుగా ఇది మొదటి నుంచి మాకున్నటువంటి వారసత్వంగా తీసుకున్నటువంటి రాజకీయం తప్పితే, ప్రజాసేవ తప్పితే వేరే వ్యాపారం ఏం లేదన్న. ఏమీ లేదు. సరే, ఏదేమైనా కానీ మీరు ఆయా పార్టీలో పనిచేస్తారు కదా, ఎలా అనిపించింది? పార్టీ నియమాలు, సిద్ధాంతాలు అన్నా వాటికి ఎట్లా కట్టుబడి ఉండగలుగుతాం ఇప్పుడన్నా? మీరు గతంలో చేసినటువంటిది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఉద్యమకాలం. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు ఉద్యమ కాంగ్రెస్ కాదా అంతకన్నా ముందు కొంత అనుబంధంగా లేరా? లేదు, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మీరు డాడీ ఉన్నప్పుడు టీడీపీలో ఉండే అన్నప్పుడు. టీడీపీ ఉండే, టీడీపీలో ఉండే. తర్వాత ఇండిపెండెంట్ అయిండు. ఇండిపెండెంట్లో చనిపోయిండు. తర్వాత ఇక నాది టీఆర్ఎస్ స్టార్ట్ అయింది. ఉద్యమ సమయంలో 2002 నుంచి నేను పార్టీలో పనిచేయడం జరిగింది. ఏం గుర్తింపు ఇచ్చారు మీకు? నేను గుర్తింపు అంటే ఆ పార్టీలో పార్టీ పదవులు కాదు, కానీ అప్పుడు అంతా ఉద్యమం టైం. ఆ ఉద్యమం టైంలో నా గ్రామం నుంచి కానీ, నా మండలం నుంచి పాదయాత్రలు కానీ, పట్టవార్పులు కానీ ఇవన్నీ చేశాం. పాదయాత్ర మీదే? అంతే కదా. నా తెలంగాణ వస్తుందని మీరు అనుకున్నారా? వచ్చేదానిక ఆశపడ్డామన్నా, వచ్చిన దానిక పనిచేసి ఉన్నాము. వచ్చినప్పటికీ మీకేమన్నా మేలు జరిగిందా? మాకేముందన్న, తెలంగాణ వచ్చడమే, అంతమంది యువకుల ఆత్మ బలిదానం తర్వాత రావడమే సంతోషం అన్న. ప్రత్యేకంగా నాకంటూ జరిగింది ఏం లేదు, నేను ఆశించింది కూడా ఏం లేదు. తెలంగాణ వస్తే ఎవరికి మేలు జరుగుతుంది అనుకున్నారు? మన జనానికి, యువతకి ముఖ్యంగా మేలు జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి మేలు జరిగింది? నాయకులకు మేలు జరిగిందన్న, కొద్దిమంది నాయకులకి మేలు జరిగింది. ఏ వర్గాలకు మేలు జరిగింది అంటే ఉన్నత వర్గాలకు మేలు జరిగింది అని భావిస్తున్నా. ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడు మారింది. అవును, మారిన తర్వాత ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు కూడా అదే అగ్రకులాలకి, వాళ్ళకి మేలు జరుగుతుంది, పెద్ద నాయకులకి మేలు జరుగుతుంది తప్ప ప్రజలకి ఎక్కువగా న్యాయం జరిగిందని అయితే నేను భావిస్తలేదు. సో మరి ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఇంకా ఎప్పుడు ఐక్యంగా వీరు ఓటు కొనుక్కోవచ్చు, లేదంటే వీళ్ళ అధికారాన్ని చేదిక్కించుకునే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఎప్పుడు ఇంకా రావాల్సిన, ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇంకా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకేం ఉద్యమించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ముందుకెళ్ళాల్సిన ఐక్యత మెయిన్ కోల్పోతా ఉన్నారన్న. ఇంకా ఐక్యత ఇంకా రాలేదు. ఇంకా ఐక్యంగా బలపడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. సో మరి ఇప్పుడు అగ్రకులాల పార్టీలు ఉన్నంత కాలం వీళ్ళ ఐక్యత అలా అంటే వీళ్ళ ఐక్యతకు ఏమన్నా ఆస్కారం ఉండే అవకాశం ఉందా? వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండనియరన్న.
వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు అగ్రకులాలు అయినరు. వీళ్ళైతే వాళ్ళు ఉండలేరు. అదే వీళ్ళైతే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కానియరు. దీనికి ఒకే గూటి పైకి రావడానికి ఎలాంటి మార్గం అయితే బాగుంటది? అది కాలమే సమాధానం చెప్తుందన్న. కాలం ప్రకారమే చెప్తారు సార్. ఇంకా 100 సంవత్సరాలు కానీ వీళ్ళని ఇక్కడనే వదిలిపేప్పటికి ఇంకా 100 సంవత్సరాల ముందుకి ఇప్పటికి కొంచెం చైతన్యం రావడం జరిగింది. అది కొద్దిగానే వచ్చింది, అంతగానే ఏం రాలేదు కదా. ఇప్పుడు కొద్దిగా వచ్చింది, మొదలైంది మొత్తానికి. అంతంత మాత్రమే ఇది. ఇప్పటికీ అప్పుడున్నటువంటి ఏదైతే అంటరానితనం గానీ గానీ అది లేదు. అది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే రూపుమాపాలనే రూపుమాపేశారు. అవును, ఇప్పుడు అది పోయింది. విద్య స్టార్ట్ అయింది, విద్యావంతులు అయినరు. ఓకే, కాబట్టి మొదలైంది ఉద్యమం చేయాలనేది కోరికలు, ఆలోచనలు అయితే స్టార్ట్ అయినాయి. భవిష్యత్తులో ఇంకా బలపడి ఇంకా ఏది ఇంకా బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీళ్ళంతా ఇంకా వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలలో అంటే ప్రజలు అంటే ఏంది వ్యక్తులు కావచ్చు కోల్పోతున్నారు కదా. పోతా ఉన్నారన్న. అంటే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు కొట్లాడేది మనం, అనుభవించేది వాళ్ళైతే. ఓట్లు వీళ్ళై, కుర్చీలు వాళ్ళై. అదొక్కటే. ఇంకా దాంట్లోనే మార్పు రావాలి. అంటే ఈ డబ్బు ప్రభావము బాగా ఉన్నది అంటే మీరేమంటారు? తప్పకుండా డబ్బు ప్రభావంతో ఏదైనా సాధ్యమవుతుంది. అది వాళ్ళకి మాత్రమే అవుతున్నది. అదే మనోడు అంత డబ్బు పెట్టినా మనం రాజకీయంలో ఉన్నా మనోడు మనల్ని నమ్మే పరిస్థితి లేదన్నా. మనోడు పోయి వాళ్ళనే నమ్ముతాం. అదే ఉన్నత వర్గాలకు ఉన్న శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. అది మన దగ్గర లేనిది కదా. మాయమాటలు చెప్పే శక్తి వాళ్ళకున్నది, నమ్మే బలహీనత మనకున్నది. కాబట్టి అది వాళ్ళు క్యాచ్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మనం ఇంకా ఎన్నేళ్ళైనా, ఇంతమంది ఉన్నా, ఇంత పర్సెంటేజ్ ఉన్నా మనం తొక్కబడితేనే ఉన్నాం, అన్యాయానికి గురైతేనే ఉన్నాం. సో ఇప్పుడు ఒక కొత్త పార్టీ వస్తున్నది, నేను బీసీలకు మేలు చేస్తాను, బీసీ నినాదమే నా నినాదం అనుకుంటా కవితకు వస్తున్నది. మరి ఆమెకు ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉంటది? బీసీలు ఆమెకు అవకాశం ఇస్తారా? అసలు ఇప్పుడు బీసీలకు న్యాయం చేస్తామన్న అగ్రకులాలను నమ్ముతారు, బీసీలకు న్యాయం చేస్తానో బీసీని నమ్మరు. అదే కదా ఇప్పుడు అదే సమాజంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళదే, అంతే వాళ్ళదే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ రెడ్లో వచ్చింది, బీజేపీ వాళ్ళదే ఉంటుంది. బీజేపీ మళ్ళీ వెలుమూల చేతులకి పోయింది, అంతే. అవునా కదా? ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఈమె టీఆర్ఎస్ అంటే పెట్టుకున్నది, ఈమె అగ్రకులమే. అవును, ఎవరైనా అగ్రకులాలు పార్టీలు పెట్టుకుంటే నడుస్తూ ఉంటాయి తప్పితే మన బలహీన వర్గాల పార్టీ పెడితే నడవదు. మరి అంతకన్నా ముందు అటు కాంశీరామ్ కావచ్చు, అటు అంబేద్కర్ కావచ్చు, సో వీళ్ళు కూడా పార్టీలు పెట్టిండ్రు. మరి ఇవెందుకు సక్సెస్ అయితే లేవు? అదే వీటిని అన్నిటిని విభజించి పాలించే దాంట్లో వాళ్ళు ముందుంటారు, మనం వెనుకబడి ఉంటాం. సో ఇప్పుడు బీసీలు ఇప్పుడు సపోజ్ కొత్త పార్టీ కూడా పెట్టారు, సరే తీర్మలన్నో లేకపోతే ఇంకోలో రాజు వీళ్ళంతా పెట్టారు కదా. వీళ్ళన్నా అట్లీస్ట్ వీళ్ళన్నా ఎందుకు ఒక్కొక్కటి కావాల్సిన అవసరం ఉందా లేదా? అసలు తప్పకుండా ఉన్నదన్న. ఇప్పుడు బీసీలం, ఎస్సీ ఎస్టీ మైనారిటీలం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. అది ఇప్పుడు మనోడు పార్టీ పెట్టినప్పుడు మనోడికి సపోర్ట్ చేయకుండా అదే దాంతో అగ్రకుల వర్ణాలు పెడితే దానికి ఎందుకు కురుకుతా ఉన్నారు? దాంట్లో ఏమున్నది ఆడ? ఓకే, ఇక్కడ లేనిది ఏంటిది, అక్కడ ఉన్నది ఏంటిది, అది తెలుసుకోవాలి కదా అన్న. అంతే. అప్పుడు అది తెలుసుకున్నాడు, అట్లా మన ఒకటైనాడు, ఆ చైతన్యం వచ్చినాడు, తప్పకుండా అధికారం మన చేతిలో ఉంటదన్న. అప్పుడు సేవ జరుగుతుంది, ఏమన్నా కొంత ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు ఉంటది అనుకుంటున్నా. తప్పకుండా ఉంటది సరే. కానీ ఈ కనుచూపు మేరలో ఏమన్నా అవపడుతుందా మనకు? ఇప్పట్లో లేదన్నా, వస్తుందేమో అని అనుకుంటున్నా, రావాలని కోరుకుంటున్నా. దాంట్లో మొదట ఉన్నాను నేను. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందనో వాళ్ళు, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందనో వీళ్ళు, అంటే ప్రజల నాడు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? రావచ్చు. అప్పటి వరకు ఎవరి దగ్గర ఏమున్నదో చెప్పలేమన్నా. వాళ్ళ ఆలోచన ఎప్పటికైనా మారొచ్చు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఇంకా 2 ఏళ్ల సమయం. బీసీ నినాదం ఒకటి వచ్చింది 12% అని, దాన్ని ఇంకా రానివ్వకుండానే అక్కడనే అడ్డుకట్టేశారు. ఒక రెడ్డేమో పట్టుకొస్తాడు, ఇంకో రెడ్డేమో కోట్లు వేస్తాడు. దీన్ని ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి? అంతే కదన్నా. ఇప్పుడు మన సమస్యని మన వాళ్ళు అడ్డుపడతానంటే ఏమో అనుకోవచ్చు, మన సమస్యని వాళ్ళు అడ్డుపడతా ఉన్నా మనం వాళ్ళ పక్కనే ఉన్నామంటే అర్థం ఏంటి? మనకు తెలుస్తా ఉంది కదా ఎవరు అడ్డం పడతా ఉంటారు. తెలిసినా కూడా మనం వాళ్ళ దగ్గరే ఉంటున్నాం అంటే మన బీసీలకు మనమే అన్యాయం చేస్తాం అనేది అక్కడున్న వర్గానికి తెలవాలి కదా. సో మేకల గుంపుకు పులు ఎట్లా సహకారం చేస్తాయి, లేదా మేకల గుంపుకు తోడేలు ఎట్లా సహకారం చేస్తాయి అన్న? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బీసీలు మన బీసీలకు అన్యాయం చేస్తారంటే వాళ్ళు కదా అన్యాయం చేసి, మన బీసీలే మనకు అన్యాయం. ఇది అంతే. దాన్ని మనోళ్ళు అర్థం చేసుకున్న నాడు, మనం ఐక్యమైన నాడే మనకు
అధికారం వస్తుందని భావిస్తున్నాను నేను. సో అది కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మరి ఎట్లా? తప్పకుండా అన్న, అది ఒక రోజు ఒక నైట్ అయ్యే పని కాదు, దానికి కాలం సమాధానం చెప్తుంది. బీజేపీ వాళ్ళు కూడా మేమే వస్తాం, మాకు అక్కడ 8 ఉన్నాయి ఇక్కడ 8 ఉన్నాయి అనే వాళ్ళు కూడా కోనం అంటున్నారు అన్న. వాళ్ళు బీజేపీ వాళ్ళది రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ డబల్ ఇంజన్ ఇవన్నీ చేస్తా ఉన్న. లెఫ్ట్ వింగ్ కాదు రైట్ వింగ్ వాళ్ళంతా. రైట్ వింగ్ డబల్ ఇంజన్ సర్కార్ అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మరి డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలో ఇంతకన్నా అభివృద్ధి ఏమైనా ఉన్నదా? ఏముండదన్న, ఇప్పుడు అక్కడి నుంచే వలస వస్తున్నారు కదా వాళ్ళు. అంతే, అక్కడి నుంచే వలస వస్తారు, తెలంగాణకు వస్తున్నారు కదా, రేపు మన దగ్గర చేస్తున్నారు కదా, రేపు మన దగ్గర కూడా జరిగేది అదే ఉంటదన్న. ఈ డబల్ ఇంజన్ సర్కార్ కోసమే మొగ్గు చూపుతా ఉంటారు. అంతే, బీజేపీ వాళ్ళు ప్రెజర్ ఉంటది వాళ్ళకి, ఎవరితో ఏదో మంత్రం కూడా ఉన్నది వాళ్ళది. అంతే, ఏది ఈవీఎం మంత్రమో ఇంకోటి స్కామ్ దాన్ని ఏమంటారు అన్ని వాళ్ళ పైన అధికారులు ఉన్నారు కాబట్టి ఏ చేయడానికైనా వాళ్ళు సిద్ధపడతారు. దాని తగ్గట్టుగా వీళ్ళ సమస్యను వీళ్ళకు ఉన్నటువంటి అన్ని దక్కించుకోవాలంటే వాళ్ళు చెప్పాల్సింది, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు ఇడడానికి సిద్ధపడతారు. అంతే తప్పితే వాళ్ళు చేసే అటువంటి స్కామో ఇంకోటో అదే ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది అంటున్నారు. వాళ్ళు ఇచ్చేది మన దగ్గర ఇవ్వడానికి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి వాళ్ళు డబల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ప్రజలు నమ్ముతా ఉన్నారో వాళ్ళని ముందర పెట్టి వెనక వీళ్ళుండి వాళ్ళని నడిపిస్తా ఉంటున్నారు. కష్టమే అది, డైరెక్ట్ ఒకవేళ వచ్చినా కానీ కష్టమే. ఇక్కడ డైరెక్ట్ అనేది వాళ్ళు రాలేరు. అది ప్రజలు వాళ్ళకి అవకాశం ఉంది కదా, ఆల్రెడీ ఆంధ్ర దాకా వచ్చారు కదా. తెలంగాణ అంతే ఆంధ్ర టైప్ చెప్తున్నాను నేను. ఆంధ్రలో డైరెక్ట్ బీజేపీ కాదు కదన్నా, బీజేపీ కాకపోవచ్చు కానీ వీళ్ళు వాళ్ళ తొత్తులే కదా. ఏముంది అందులో? ఇక్కడ కూడా అదే తయారైతుంది. నెక్స్ట్ నేను అదే అంటున్నా, నెక్స్ట్ తెలంగాణలో కూడా అదే విధంగా డబల్ ఇంజన్ సర్కార్ నడుపుతా ఉండే అవకాశం ఉంది. రేవంత్ కూడా వాళ్ళు కొద్దిగా ఏది దగ్గర పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు. నిజమేనా? రేవంత్ పెట్టుకుంటారా కేసీఆర్ పెట్టుకుంటారా అనేది భవిష్యత్తులో చూడాలన్నా. కేసీఆర్ ఎప్పుడు ఏది ఆయనకు మొత్తం చాలా వ్యతిరేకంగా ఉన్నాడు కదా. దగ్గరికి వచ్చి అదే చూడాలి. ఇంకో 2 years గడిస్తే గానీ ఏం జరుగుతుంది అనేది ఆ పార్టీలో చెప్పలేం. సరే, కూడా ఏం మొగ్గు చూపుతారు అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం. టీఆర్ఎస్ తప్పకుండా మళ్ళీ అధికారం వస్తుంది, పెయిన్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ఇంకో కాన్సెప్ట్ వచ్చింది అన్న. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా అవుతారు కావచ్చు. ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది మీరు కూడా కొంతకాలంలో పనిచేశారు కాబట్టి ఆ సిస్టమ్ ఎలా ఉంటది? ఎదిగే నాయకుడిని ఎదిగనిస్తారా లేదా? తప్పకుండా అన్న. దాంట్లో మాత్రం టీఆర్ఎస్ లో ఒక మంచి అంటే ఉద్యమం టైం వరకే ఉన్నా నేను దాంట్లో. ఉద్యమం తర్వాత రాజకీయంకి వచ్చేసరికి ఎక్కువ టైం నేను దాంట్లో లేను కాబట్టి నాకు అనగదొక్కేది అదంతా నాకు అంత అనుభవించలేను నేను దాంట్లో. పార్టీలో భరత్ కుమార్ గారు ఓన్లీ విలేజ్ కి మాత్రమే పరిమితమా? రేపు ఇంకేమన్నా ముందు పై స్టెప్ వేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ప్రస్తుతానికి మాత్రం ఉన్న దాంట్లో నేను ప్రస్తుతం రేపటి గురించి ఇప్పుడున్న దాంట్లో వెరీ హ్యాపీ. భవిష్యత్తులో నా ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తే దానికి నేను సిద్ధంగా తృప్తిగా స్వీకరిస్తున్నా. రాబో కాలంలో ఏదే నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటది, సో ఎక్కడన్నా ఖర్చు పేసుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా అన్న. నా రిజర్వేషన్ బట్టి, అవకాశాన్ని బట్టి, మా ప్రజల ఆశీస్సులను బట్టి, కోరిక మేరకి తప్పకుండా. సో మరి దానికి గాను చాలా ఏది డబ్బుతో కూడుకో ఉన్నది, ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అంతటా డబ్బు ఏం పని చేస్తుంది అన్న, ఆశీర్వాదం లేని డబ్బు ఏం పని చేయదు. ప్రజల ఆశీస్సులు ముఖ్యం. నాకు అందరి అండదండలు మన్నరలు మా కుటుంబ నేపథ్యం కాడి నుంచి వారి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నాకు ఆ పెద్ద ఇబ్బంది ఏం కాదని నేను. పెద్ద ముప్పార గ్రామానికి ఎలాంటి అంటే పేరుంది, దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్తారు? పెద్ద ముప్పారం అనేది చాలా ప్రాచీనమైనటువంటి, చాలా పేరు కలిగినటువంటి ఊరు అనేది. మొదటి నుంచి చాలా చైతన్యవంతమైనటువంటి విలేజ్ ఇది. అన్ని ఆల్ పార్టీస్ ఉంటాయి. మన గవర్నమెంట్ లో తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉంటాయో ముప్పారులో అన్ని పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలలో అందరినీ సమన్వయంగా అందరితో కలిసిపోతూ పనిచేసుకునే అవకాశం నాకు దక్కినందుకు అందరూ అన్ని పార్టీలు కూడా, నేను ఇండిపెండెంట్ గా అన్ని పార్టీలు ఉన్నా ఇండిపెండెంట్ నిలబడ్డాక అందరు సాయం చేయడం నిజంగా వారందరికీ హృదయపూర్వక మీ ద్వారా వారికి ధన్యవాదాలు. ఏం చేస్తారు ఇప్పుడున్న పేరును అలానే ఇంకెక్కువ అంటే ఈ తెలంగాణలో ఈ పెద్ద ముప్పారం ఉంది, దీనికి ఒక అవార్డు లాంటిది రావాలి, ఉత్తమ గ్రామ పంచాయతీ కావాలి, అలాంటి నినాదాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయని భావించవచ్చు? తప్పకుండా అన్న, అదే కోరుకుంటున్నా నేను కూడా. సరే, మన తెలంగాణలో ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ గెలిచినందుకు ఈ గ్రామాన్ని
ఆదర్శవంతమైన గ్రామంగా మన తెలంగాణ చూపించడానికి నేను ఆ విధంగానే ఆ దారిలో నేను ముందుకు మరి దీనికి చాలా ఎక్సైజ్ ఉంటది రకరకాలు ఉంటది దాదాపు అంటే పారిశుద్ధ్య విషయంలో కావచ్చు లైట్ అంటే ప్రతి ఇష్యూలో చాలా ఛాలెంజ్ చేస్తుంటాయి కదా ఎట్లా వీటిని ఏది ఓవర్కమ్ ఎలా చేస్తారు అన్న అయితే నేను దీనికి ఉన్నటువంటి సమస్యలు దాదాపుగా మాకు ముఖ్యంగా ఏదైతే రహదారికి ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి అవసరం ఉందన్న దీనికి మాకు ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ 8 మీద లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది. ఓకే, ఫ్లడ్ వచ్చినప్పుడు అట్నుంచి ఇటు రహదారి అట్నుంచి ఇటు రానియదు, దంతాలపల్లి నుంచి ఇటు రాని కట్ అయిపోతుంది. కాబట్టి దానికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ముఖ్యంగా ఉన్నది. నెక్స్ట్ మాకుండేటువంటి ఈ పాలేరు వాగు మీద ఒక చెక్ డ్యామ్ ఉంటుంది, అది పోయిందన్నది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నది. అది ఎమ్మెల్యే గారు దృష్టిలోనే ఉన్నది, అది టెండర్ అయి ఉన్నది. ఆ వర్క్ ఒకటైతే మా చెర్లకు నీరు వస్తుంది, దాంతో పాటు 2 పంటలు పండే అవకాశం ఉంటే చాలా పెద్ద చెరువులు అన్న. మాకు ఒక 2 చెరువులు ఉన్నాయి. అది బండారు చెరువు అని ఉంటది, ఒకటి నల్ల చెరువు అని 2 ఉంటాయి. ఒక 3 కుంటలు, సౌట కుంట అని ఒకటి ఉంటది, కుమ్మరోళ్ళ కుంట అని ఒకటి ఉంటది, చాపన కుంట అని ఒకటి ఉంటది. ఆ 3 నీటి వసతి కూడా చాలా అద్భుతమైనటువంటి నీటి వసతి మా గ్రామానికి ఉన్నది. మీ ఐఎంఐపీ లోపు అవన్నీ పరిష్కారం అయితే అని భావించవచ్చా? తప్పకుండా అన్న. నేను నా గ్రామానికి ఇవన్నీ చేయడం కోసం మా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ అందరినీ మా గ్రామం ఇండిపెండెంట్ అయినప్పటికీ అందరి దగ్గర పోతుంది. నా గ్రామం కోసం అభివృద్ధి కోసం ఎవరు ఏ పార్టీ దగ్గరికైనా ఏ నాయకుడి దగ్గరికైనా పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఎలాంటి బేసిజాలు లేవు. అధికారుల సహకారం ఎట్లా ఉంది ఇప్పటి వరకు? అందరి సహకారం బాగుందన్న. 6 నెలలు అయిపోయింది కదా. అవును, సో సాపిగానే ఉందా? చాలా బాగుందన్న. అందరిది కూడా మా మండల ఆఫీస్ లో గానీ మాకు డిపిఓ గారు గానీ అందరి దగ్గర కూడా ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? నేనున్నటువంటి ఇప్పటి ఈ 5 ఏళ్ల టర్ములో ఎలాంటి దాదాపుగా నా శాయశక్తుల ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆదర్శమైన గ్రామం రావడానికి ఏమేమైతే పనులు చేయాలో, ఏవైతే ముఖ్య అవసరాలు ఉన్నాయో, పారిశుద్ధ్యం కానీ, వీధి దీపాలు కానీ, తాగునీరు కానీ, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ గ్రామ అభివృద్ధి భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి కావాలన్నా లింక్ రోడ్స్, మనకు కావాల్సినటువంటి లింక్ రోడ్స్ కానీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయదారుల నీటి సౌకర్యాలు కానీ, ఈ చెరువులు కుంటలు ఎప్పుడైతే నిండుగుండలాగా ఉంటాయో అప్పుడే రైతుకి మేలు జరుగుతుంది. సస్యశ్యామలంగా గ్రామం ఉన్నప్పుడే రైతులు ఇవన్నీ వాళ్ళకి హామీ ఇస్తున్నారా? హామీ తప్పకుండా. నేను ఆ రోజు కూడా నేను నిలబడ్డప్పుడు ప్రమాణ స్వీకారం రోజు కూడా ఇచ్చిన, ఇప్పటికి కూడా ఇస్తున్నా. సో యూత్ కి ఎలాంటి సలహా ఇస్తారు? ఒక మాట యూత్ ఒకటి ఏంటంటే, యూత్ అలవాట్లని పెడదారులకి ఎలాంటి మత్తు పనులకు వాళ్ళు పోకుండా మంచిగా వారికి ఎలాంటి అయితే ఆరోగ్యం, తర్వాత ఉపాధి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు అంతా యువతదే కాబట్టి వారు ఫస్ట్ ఆరోగ్యం మీద ఎప్పుడైతే శ్రద్ధ పెడతారో వాళ్ళకి ఆటోమేటిక్గా భవిష్యత్తు మీద, తర్వాత వాటి మీద కాన్సన్ట్రేషన్, ఎంప్లాయ్మెంట్ వైపు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండవలసిన అవసరం కూడా భవిష్యత్తు వాళ్ళదే. కాబట్టి అది వాటికి పోకుండా మంచిగా ఆదర్శంగా వాళ్ళు ఉండాలి. కంట్రోల్ చేపిస్తారు అట్లా ఏమన్నా? తప్పకుండా చూస్తున్నామన్నా. మాకు ఏమన్నా అవగాహన సదస్సులు రకరకాలు అవగాహన సదస్సులు కానీ, మరి మాకు ఎస్పీ గారు ముఖ్యంగా సర్పంచ్లందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒకటి సెమినార్ నిర్వహించినారు. వారు దాంట్లో ఎవరైతే యువత ఉన్నారో వారు మత్తు పానీయాలకి బానిసలైతే ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి మా దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమంటే వారి ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా నిరంతరం 24 గంటల వారికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రామం ఉండే విధంగా ఇంకా ఎక్కువ చేసే విధంగా కూడా మేము చేస్తా ఉన్నాం. అదే విధంగా రోడ్డు భద్రత విషయంలో కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు కూడా ఏదో 99 రోజుల మన భద్రత విషయం ఏంటిది? 99 రోజుల ప్రణాళికలో భాగంగానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క యువత ఎవరైతే హెల్మెట్ వాహనాల మీద వెళ్తున్నారో యువత చాలా తక్కువగా వాళ్ళు వాడుతా ఉన్నారు. హెల్మెట్ ఉంటేనే వెహికల్ తీయాలా. ఇంకేదో ఉంది కదా ఏదండి ఇది యూత్ మన ఏదే 99 రోజులది 99 ఎడ్యుకేషన్ విషయం మీద ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ విషయం, పారిశుద్ధ్య విషయం కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ బాగుందన్న. మాకు పెద్ద హై స్కూల్, ప్రైమరీ స్కూల్ 2 ఎంత బాగుంటుంది. అందులో నమ్మకం లేదు కదా. అయితే మా దగ్గర ఒక స్టాఫ్ కు మంచి
మంచి ట్రైన్డ్ స్టాఫ్ ఉందన్న. తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా కానీ మా దగ్గర మంచి టీచర్లు అంటారు, కానీ వాళ్ళ పిల్లలు అధికారుల పిల్లలు రారు, పొలిటీషియన్ పిల్లలు రారు. ఎలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం ఉంటుంది సార్. అయితే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాల్సిన బాధ్యత మనకున్నా కూడా చట్టం ఒకటి చేస్తే తప్ప మరో మార్గం లేదేమో. అంతే అంతే అంతే, అది మాత్రం వాస్తవం. ఎప్పుడైతే ముందు ఒక చట్టం వచ్చింది, కానీ దాన్ని నిర్వీర్యం చేస్తారా లేదంటే దాన్ని ఏమైనా ముందు తీసుకెళ్తారా? మీన్స్ ఏది 10+2ది అది కూడా ఆకునూరు మురళి సబ్మిట్ చేశారు, ఈ రోజు రాజీనామా చేసిండు నిన్న. మరి ఏంది దీనికి ఏమన్నా మీ దగ్గర అంటే ప్రభుత్వం ఎట్లాంటి విధి విధానాలు తీసుకోవాలి? ఇప్పుడు ఆ 10+2 అనేది నాకు తెలిసి నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదన్న. కరెక్టా కాదు, ఒకటి మాత్రం ఒక సంకేతం వచ్చింది. అవును. సో దాని మీద విస్తృత స్థాయి జరిగింది, అది కూడా మన సిబిఎస్ సిలబస్. అవును. సో అది కావాలా వద్దా? సిబిఎస్ సిలబస్ అనేది కావాల్సిందే. సో మరి ఇంకేంటి ప్రాబ్లం? అయితే ఏం జరుగుతుందంటే అన్నయ్య, ఇంతకుముందు 7వ తరగతి వరకు బోర్డు ఎగ్జామ్ ఉండేది. ఓకే, లేదు అది లేదు. ఏం జరిగింది? 10th కూడా తీసేస్తారు. అదే అన్న. అయితే దీనివల్ల ఏం ప్రభావం పడుతుంది పిల్లల మీద అనేది ఒక నిమిషం నేను విశ్లేషిస్తాను. చెప్పండి, తక్కువ చెప్పండి. మనకి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు వాడికి ఏ చదువు వచ్చినా రాకున్నా 7వ తరగతిలో బోర్డు ఎగ్జామ్ ఉన్నది కాబట్టి అక్కడ దొరికిపోతాడు వాడు. అంటే వాళ్ళలో ఎంత చదువు స్టాండర్డ్ అనేది అక్కడ వరకు తెలిసిపోతా ఉండేది. 10th కూడా తీసేస్తే బాగుంటారు. ఇప్పుడు 7th తీసేసిండ్రు. 10th వరకు, ఇప్పుడు 7th వరకు నేర్చుకునేటోడు 10th వరకు వచ్చినా నేర్చుకుంటలేడు. ఇప్పుడు 10th కూడా తీసేస్తే నీ 11th వచ్చి 12th వచ్చినా కూడా సిబిఎస్ సిలబస్ వేరు ఉంటది కదా. ఇప్పుడు అడగకుండా దాన్ని వడబోతే ఉంటది కదా. మన స్టేట్ సిలబస్ కే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తలేం మనం. సిబిఎస్ సిలబస్ అంటే ఇంకొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటది అన్నది. సో అవసరం కూడా ఉంది, మరి అది ఉన్నది. దాని తగ్గట్టు మనం కూడా ఇక్కడ ట్రైన్డ్ టీచర్స్ ఉండాలి. విద్య కానీ వైద్యం కానీ ఒకటే విధానంలో ఉండాలంటే ఏం చేయాలి? విద్య వైద్యం ఉంటే ఒకటే విధానం, ఎవరు ఆపలేరన్నా. విద్యా విధానంలో ఒకటే విధానం అన్న. విద్య ఒకటే విధానం, ఎవరికైనా ఒకటే విధానం ఉండాలి. అయితే ప్రైవేట్ అని ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ ఉండాలి. ఈ రెండు ఉండేసరికి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వైద్యం అంతే, ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకుంటారు. దానికి ఒకరిని చూసి ఒకరు అంతే, ఎవరి పిల్లల్ని నా పిల్లల్ని, వీళ్ళకి నమ్మకం లేదు వ్యవస్థ మీద. అది వ్యవస్థ మీద నమ్మకం లేదు. మనం కూడా సామాన్య ఒక కూలి చేసుకున్న అతను కూడా నమ్మకం లేదు. అవును, నమ్మకం లేకుండా ఉంది. కాకపోతే మనం చదువుకునే రోజుల్లో అక్కడ చదువుకున్నాం, అది వేరు. అప్పుడు ఆ మోరల్ వాల్యూస్ ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పటి పిల్లలకి అది లేదన్న. సరే, ఇక్కడ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందని భావించవచ్చా? తప్పకుండా అన్న. ఇక్కడ విద్యా విధానం కావచ్చు, విద్యా విధానం కూడా చాలా వరకు చూడడానికి దాంట్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేరడానికి కూడా పిల్లల్ని మాక్సిమం గా మేము ఇల్లు తిరిగే కార్యక్రమం మొన్న చేయించడం జరిగింది. చివరికి అందుబాటులో ఉంటామని భావించవచ్చా? 100% నేను ఇక్కడే ఉంటానా. మీ యొక్క ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. వన్ వర్డ్. రైట్. నేను ఎప్పుడు 365 days 365 రోజులు 24 గంటలు 24 hours ఇక్కడే ఉంటా. మన ఊర్లోనే అందుబాటులోనే ఉంటా. ఎలాంటి ఇబ్బంది లేదు. నా ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని 100% నేను పూర్తిగా ఆస్వాదించడానికే ఉన్నాను. సో మరి మరొకసారి మీతోనే ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేయవచ్చునా? తప్పకుండా. నేను కాకుండా ఇంకొక యాంకర్ ద్వారా తప్పకుండా. ఇప్పుడు చివరికి మీరు ఏవైతే మాటలు మాట్లాడారో వీటిని అన్నింటినీ ఫుల్ఫిల్ గా ప్లే చేశారా, ఏం చేశారా అనేది కూడా నేను అడగడానికి తప్పకుండా రావండి అన్న. ఎప్పుడైనా మీరు రావాలనే కోరుకుంటా. ఎప్పుడైనా కాదు, చివరి ఇయర్ లో ఎప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత తప్పకుండా సిద్ధం. తప్పకుండా సిద్ధం. మీరు చూసారు కదా, మాక్సిమం సార్ ద్వారా అన్ని అంశాలు మాత్రం మేము ముందుకు తీసుకురాగలిగాం. నమస్కారం సార్. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. మీతో అంతా కాలమే నిర్ణయిస్తుంది. అవును, థ్యాంక్ యూ అన్న. నమస్తే.